జై శ్రీరామ్ అండి. ఈ రోజున అనగా జనవరి 18వ తారీఖు ఆదివారం 2026వ సంవత్సరం చాలా విశేషమైనటువంటి రోజండి. అదే అమావాస్య ఆదివారం పడ్డం. ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున అమావాస్య కలిసి రావడం, ఆదివారం నాడు రాత్రి 1:30 వరకు కూడా అమావాస్య తిథి ఉంటుంది కనుక చాలా విశేషంగా దీనికి షార్ట్ వీడియో కూడా చేసేనండి. షార్ట్ వీడియో కూడా చూడండి. అయితే ఈ యొక్క అమావాస్య ఆదివారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు సింహద్వారం దగ్గర ప్రతి ఒక్కరు కూడా 2 తమలపాకులు తీసుకోండి. 2 తమలపాకులు తీసుకొని ద్వారమందానికి సింహద్వారానికి అటొకటి ఇటొకటి తమలపాకు పెట్టి దాని మీద పిడికెడుతో ఒక ఉప్పు ఇందులో ఇంకో పిడికెడు ఉప్పు పక్కన 2 పక్కల కూడా ఆ 2 తమలపాకుల్లో అటు ఇటు కూడా ఉప్పు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని 2 బద్దలుగా చీల్చి ఆ నిమ్మకాయకి పసుపు కుంకుమ కూడా బొట్టు అద్ది ఆ ఉప్పు మీద పెట్టండి. పెట్టిన తర్వాత 2 పుష్పాలు కూడా దాని మీద వేసి 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని 2 జ్యోతులు కూడా వెలిగించండి. అలాగే ఆ 2 చెంబులు ఇత్తడి చెంబులు కానీ రాగి చెంబులు కానీ చిన్నవి ఆ చిన్నవి తీసుకొని చక్కగా నీళ్లతోని నింపి ఆ నీటిలో ఆ చెంబుల్లోని పసుపు కుంకుమ వేసి 2 పుష్పాలు అక్షంతలు వేసి అటొకటి ఇటొకటి ద్వారమందానికి పెట్టినందువల్ల నరఘోష దిష్టి కూడా మన దరి చేరదు ఇంట్లో కూడా. కావున ప్రతి ఒక్కరు కూడా పరిహారం ఆ రకంగా చేయండి. అలాగే అమావాస్య నాడు అందరూ కూడా బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇంటికి కడుతూ ఉంటారు. బూడిద గుమ్మడికాయ ఎలా పెడితే అలా కట్టేయడం కాదండి. చక్కగా బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఎక్కడో పొలంలో ఎక్కడో మనం తెచ్చుకుంటాం లేదా కొనుక్కుంటాం. దానికి బోల్డంత మట్టి కూడా ఉంటుంది. ఆ మట్టి ఉంటే చక్కగా కడుక్కోవచ్చు. కడుక్కోండి. పసుపు కుంకుమ చక్కగా బొట్టు పెట్టండి. పసుపు మొత్తం అలా రాయండి. చుట్టూ గంధం రాయండి. దానికి బొట్లు మీకు నచ్చినన్ని బొట్లు చుట్టూ పెట్టండి. పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ఉట్టి తీసుకొని ఇంటికి సింహద్వారం దగ్గర ఎదురుగా ఒక కుక్కె ఉంటుంది. ఆ కుక్కెనికి ఫ్యాన్ పెట్టుకునే కుక్కె లాంటిది ఒకటి ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందు పెట్టుకొని ఆ గుమ్మడికాయకి ఆ రకంగా పసుబొట్లు పెట్టి 2 అక్షంతలు వేసి యజమాని చక్కగా ధూపం సాంబ్రాణి ధూపం కూడా చూపించి అక్కడికి వచ్చి ఆ ఇంటి యజమాని మగవాళ్ళు ఎవరైతే యజమాని ఉన్నారో ఆ ఇంటి యజమాని కట్టి దానికి చక్కగా 2 అక్షంతలు వేసి సాంబ్రాణి ధూపం వేసినట్లయితే ఎటువంటి దుష్టగ్రహ ప్రభావాలు కూడా దరిచేరవు. అలాగే దానివల్ల కూడా నరఘోష దిష్టి కూడా పోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఎప్పుడు చేయాలి? సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాత్రి 7 గంటల లోపు చేయండి. పరిహారం చాలా పనిచేస్తుంది. ఈ రోజున ఆదివారం నాడు కలిసి వచ్చినటువంటి రోజు. అలాగే చంటి పిల్లలు అటువంటి వారందరూ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా రకంగా చేసినందువల్ల అమావాస్య నాడు వారికి చంటి పిల్లలు దేవుడితో సమానం కనుక వారికి ఆ దుష్టగ్రహ ప్రభావాలు కూడా వారికి అదో రకంగా కనిపించి ఏడుస్తూ ఉంటారు. అటువంటి కూడా ఇంట్లో దరి చేరవు. దానివల్ల చాలా పరిహారం కూడా అవుతుందన్నమాట. ఆ ఇల్లంతా కూడా ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర దీపారాధన పూజ అది కూడా చేసుకోండి. సాయంకాలం చీకటి పడకుండా ఆ రకంగా చేసుకుంటే కనుక ఆ ఇంట్లో మళ్ళీ అమావాస్య వచ్చినంత వరకు కూడా ఎటువంటి దుష్టగ్రహ ప్రభావాలు కూడా ఉండవు. అందులో ఆదివారం నాడు కూడా కలిసి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అలాగే ఎవరైనా సరే కొంతమంది అంటారంటే ఆంజనేయ స్వామి దగ్గర పూజించినటువంటి కొబ్బరి బండం ఒకటి ఉంటుంది కదండి, అది కట్టుకోవచ్చా? అమావాస్య నాడు కట్టుకోవచ్చండి. అది మంగళవారం అయినా కట్టుకోవచ్చు. ఆంజనేయ స్వామి దగ్గర పూజించినటువంటిది అది కూడా ద్వారమందానికి ఆ రకంగానే కట్టి పూజించి ఇచ్చినటువంటిది. మరి ఇంకే పసుపు కుంకాలు అవేం పెట్టక్కర్లేదు. పంతులు గారు ఇస్తారు కనుక ఆ కోళ్ళ నుంచి తీసుకుని వచ్చి ఉట్టిలో పెట్టి చక్కగా సాంబ్రాణి ధూపం అది వేసి ఇంటి యజమాని 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి వారిని తలుచుకోండి. అలాగే రకరకాలైనటువంటి ఫోటోలు బొమ్మలు కూడా పెడుతూ ఉంటారండి. అవన్నీ వేస్ట్ అండి. ఆ రకంగా పెట్టకండి దయచేసి. కాకపోతే ఈ రకంగా పరిహారం చేసుకోండి. అమావాస్య ఆదివారం నాడు చాలా కలిసి వస్తుంది. ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా తెలియపరచగలరు. జై శ్రీరామ్.